బొబ్బర్ల కూర చేస్తున్నానండి. ఇది బొబ్బరికాయలు అలా పొడవుగా వస్తాయి చూడండి. ఆ పొడవు బీన్స్ ఇవి. కొంచెం నూనె, పసుపు, కారం, ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా గరం మసాలా అండి. చాలా సింపుల్ కూర. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోవాలి. కొంచెం ఉడికించాలండి కొద్దిగా, ఎందుకంటే ఈ ఆవిరిలో ఉడికించడానికి అవ్వదు, గట్టిగా ఉంటాయి కాబట్టి. మరీ ఎక్కువసేపు కాదు, కొంచెం ఒక సెకండ్ అలా ఉడికించాలండి. మరి ఎక్కువైతే మరీ మెత్తగా అయిపోతాయి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఉల్లిపాయలు అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అవి ఉడికేలోపు స్టవ్ వెలిగించి కలం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, కొంచెం కరివేపాకు అండి. కొంచెం బాగా వేగించాలి. ఉల్లిపాయ కొన్ని, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం పసుపు, కొంచెం కారం, ఇవి ఉడికించి పెట్టుకున్న బొబ్బర్లు, కొద్దిగా ఉప్పు అండి. ముందు ఉడికించాం కాబట్టి ఎక్కువసేపు ఉడికే అవసరం లేదండి. కాసేపు ఈ వాటర్ అంతా మగ్గనిచ్చి దించేస్తే సరిపోతుంది. కొద్దిగా గరం మసాలా అండి, కొంచెం మళ్ళీ ఎక్కువ వేయకూడదు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. అన్నంలో కలుపు తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. బొబ్బర్లు ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయాలండి.